ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు డెఫినెట్లీ #1 లీడర్షిప్ టాప్ పొజిషన్లోనే ఉన్నారు. అంటే క్యాబినెట్లో అంటే ప్రభుత్వంలో రెండో స్థానం నాదేనని ఉప ముఖ్యమంత్రి గారు జనసేన అధ్యక్షుడు రెండో స్థానం నాదే అని చెప్పి ఆయన స్థానాన్ని ఆ హోదాను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం ఆయన చూస్తే అనిపిస్తుంది తను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నో డౌట్ ఆ పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు. ఈ క్రమంలో తానే ముఖ్యమంత్రి అనుకొని కొన్నిసార్లు వరుస పెట్టి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. తాను చాలా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు. తానే అధికారులకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. తను ఒక మంత్రి అంతే. డిప్యూటీ సీఎం అనేది ఏదో గౌరవం కోసం ఒక మంత్రి అంతే. జస్ట్ ఒక మంత్రికి ఉండే ప్రోటోకాలే ఉండాలి. కానీ ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి హోదా ఇచ్చి ఆయన కాసింత ఎక్కువ ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఆయన ఎంత ఎలివేషన్స్ ఆయనంత కానీ ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చుకున్నా, ఆయనంత కానీ ఎన్ని విమర్శలు చేసుకున్నా, అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చుకున్నా ఆయనను చంద్రబాబు గారు కంట్రోల్లో పెట్టలేరు. ఎందుకంటే ఆయన వేరే పార్టీకి సంబంధించి, ఆయన్నేమో బీజేపీ నడిపిస్తూ ఉంది. సో ఎట్లా కంట్రోల్లో పెడదామనుకుంటే ఎట్లా స్పందిస్తారో తెలియదు. ఆయనకు అర్థం కావట్లేదు. ఒక రకమైన చంద్రబాబు గారిలో భయం ఉన్నా ఉండొచ్చు, నో డౌట్. ఈ క్రమంలో సో ఆయనను గెలకకుండా ఆయనకు వస్తున్న ఎలివేషన్స్, ఆయన హోదాను తగ్గించుకుంటూ రావాలి అంటే క్యాబినెట్లో మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావాలి. సో నారా లోకేష్ గారిని తీసుకొని వచ్చేస్తే తనకు కూడా అప్పుడు #2 నేనే అని చెప్పి ఒక ఏమంటారు చెప్పాను కదా, పవర్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు తనకు పోటీకి ఇంకొకరు ఉన్నారు కదా, బై డిఫాల్ట్గా ఆ ఎలివేషన్స్ తగ్గిపోతాయి. ఆ ఎలివేషన్స్ అయితే ఖచ్చితంగా తగ్గిపోతాయి. అందుకని చెప్పి నారా లోకేష్ గారిని డెప్యూటీగా తీసుకొని వచ్చేసి తదుపరి ఆయనే టీడీపీకి లీడర్ కాబట్టి వీలైతే ఈ పీరియడ్లోనే ముఖ్యమంత్రిగా కూడా చేయాలనే ఆలోచన కూడా బాబు గారికి ఉంది, వాళ్ళ కుటుంబానికి ఉంది అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన నారా లోకేష్ గారిని లీడర్గా చేస్తారు కూటమికి అనే ఆ అంచనాతోనే జనసేన అధ్యక్షుడు పదే చంద్రబాబు గారిని మాత్రం పొగుడుతూ ఆయన తర్వాత లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు అని పరోక్షంగా చాలాసార్లు సంకేతాలు పంపించారు. ఆయన ఏం సంకేతాలు పంపించుకున్నా, ఆయన ఏం చేసుకున్నా ఇక కుదరదు. నారా లోకేష్ని ఇప్పుడే కనుక లీడర్షిప్ పొజిషన్లో తీసుకొని రాకపోతే టీడీపీకి భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఆ పార్టీ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకనే ఈరోజు చూడండి, ఈవెంట్ సాక్షిలో కూడా అన్ని పత్రికల్లోనూ నారా లోకేష్ గారి లీడర్షిప్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకుంటూ పెద్ద యాడ్స్ వచ్చాయి. అందరు రకరకాలుగా. సాక్షి పేపర్లు ఏమో ఫ్రంట్ పేజీ, తెలుగుదేశం పార్టీ పత్రికలు ఏమో ఫ్రంట్ పేజ్, వేరే పేర్లతో. ఒక దగ్గరేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అని, ఇంకో దగ్గరేమో ఆయన ఉన్నారు కదా మన రాజ్యసభ ఎంపీ నారా లోకేష్ గారి సన్నిహితులు కిలార్ రాజేష్, ఆయన పేరుతో రకరకాలుగా. సో బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆయన డిప్యూటీ సీఎం కాబోతున్నారని చెప్పి ఈ ప్రచారం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. అండ్ చంద్రబాబు గారు కనిపించే ప్రతి చోట కూడా నారా లోకేష్ గారు కనిపించే విధంగా ఒక ప్రమోషన్ అయితే జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ కనుక ఇంకా డిప్యూటీ సీఎంగా అఫీషియల్గా తీసుకొని వచ్చారనుకోండి, ఆయన కనుక హోదా ఇచ్చారనుకోండి, ఇంకా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అండ్ ఇంకొక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఇప్పుడు జనసేన అధ్యక్షుడు, వీళ్ళు ముగ్గురు ఫోటోలు కనిపిస్తాయి ప్రతి చోట. నువ్వు ఎలా నిర్ణయం తీసుకున్నావు నీ ఇష్టం. ఎవరికి? జనసేన అధ్యక్షుడికి. టీడీపీ వాళ్ళు క్లియర్గానే చెబుతున్నారు, నువ్వు ఎలా స్పందిస్తావు, ఎలా నిర్ణయం తీసుకున్నావు నీ ఇష్టం. మేము కొట్టము తిట్టాము. బట్ నారా లోకేష్ గారికి మాత్రం డెఫినెట్లీ ప్రమోషన్ ఉంటుంది. ఇవన్నీ తప్పవని. బహుశా నారా లోకేష్ గారికి ప్రమోషన్ అనేది ఇంకొంచెం లేటుగా అయ్యేదేమో. కానీ పదే ఈయన జనసేన అధ్యక్షుడు ఆయన ఎలివేషన్స్ ఇచ్చుకొని ఆయన ముఖ్యమంత్రిగా ప్రవర్తించేసుకుంటూ ఆయన తదుపరి లీడర్గా ప్రమోట్ చేసుకుంటూ ఉంటే ఇక ఆలస్యం చేస్తే బాగోదని ముందే నారా లోకేష్ గారిని ఫ్రేమ్లోకి అయితే తీసుకొని వస్తూ ఉన్నట్టున్నారు. వెరసి మొత్తం మీద ఇదైతే పెటాకులు అవుతుంది. పెటాకులు కాకూడదు అంటే ఇప్పుడు చంద్రబాబు గారిని ఏ విధంగా జనసేన అధ్యక్షుడు ఎప్పుడు మోస్తూ ఉంటారో తర్వాత నారా లోకేష్ గారిని కూడా మోయడానికి సిద్ధపడితే పెటాకులు అవ్వవు. లేదు సిద్ధపడను అంటే ఇంక పెటాకులు అవుతాయి. చూడాలి రాజకీయ పరిణామాలు రాబోయే రోజులు ఎలా ఉంటాయో.